టీడీపీ జనసేన మధ్య సీట్ల పంచాయతీ తేలట్లేదు. జనసేన కోరే చోట టీడీపీ అభ్యర్థులు బలంగా ఉన్నారు. విశాఖ సౌత్, భీమిలి, గాజువాక, పెందుర్తి, అనకాపల్లిలో సీట్ల పంచాయతీ నడుస్తోంది. జనసేన టీడీపీ ఆశావహుల మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. విశాఖ సౌత్ సీటు కోసం వంశీకృష్ణ, గండి బాబ్జీ మధ్య గట్టి పోటీ ఉంది. భీమిలి సీటు కోసం వంశీకృష్ణ, పంచకల్లి సందీప్, గంటా పోటీ పడుతున్నారు. ఇక గాజువాక సీటు కోసం సతీష్ కుమార్, విజయ్ కుమార్, పల్లా శ్రీనివాస్ మధ్య పోటీ నెలకొంది. పెందుర్తి సీటు కావాలంటూ జనసేన కోరుతోంది. టీడీపీ నుంచి పెందుర్తి బరిలో దిగుతామని బండారు సత్యనారాయణ అంటున్నారు. అనకాపల్లి నుంచి ఎంపీగా నాగబాబు పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. నాగబాబు ఎంపీగా పోటీ చేస్తే అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనతాల పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. టీడీపీ తరపున బలంగా ఉన్న పీలా గోవింద్ సత్యనారాయణ అనకాపల్లి తప్ప ఎక్కడి నుంచి పోటీలో దిగేది లేదంటూ స్పష్టం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖ నుంచి జార్జ్ అందిస్తారు. జార్జ్, జనసేన టీడీపీ పొత్తులో భాగంగా సీట్ల పంచాయతీ అనేది ఒక కొలికి రావడం లేదు. అనేక మంది జనసేన నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు తహతహలాడుతున్నప్పటికీ కూడా అదే స్థాయిలో అటు టీడీపీ నుంచి కూడా అభ్యర్థులు బలంగా ఉన్నారు. వీళ్ళు కొన్ని నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే కనుక ఇటు భీమిలి, దక్షిణం, గాజువాక, లేదంటే యలమంచిలి, అనకాపల్లి, ఈ అన్ని చోట్ల కూడా బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఒక్క మినహాయించి ఇటు భీమిలి, యలమంచిలి తప్ప మిగిలిన చోట్లంతా కూడా మాజీ ఎమ్మెల్యేలే ఈసారి బరిలోకి దిగనున్నారు. అయితే ఈ క్రమంలో జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. అయినప్పటికీ కూడా మేము ఆ స్థానాల నుంచే పోటీ చేస్తామంటూ కూడా ఇప్పుడు జనసేన నేతలు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరిగా పిలిచి నియోజకవర్గాల వారీగా ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జనసేన నేతలంతా కూడా భేటీ అయ్యారు. ఒకవేళ సీట్లు రాని పక్షంలో వాళ్ళంతా కూడా త్యాగాలకు సిద్ధమవ్వాలి, అంతేకాకుండా టీడీపీకి సపోర్ట్ చేయాలంటూ కూడా జనసేన అధినేత దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. మరి దానికి వీళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది చూడవలసి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక భీమిలి నియోజకవర్గంకి చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే భీమిలి నియోజకవర్గం సీటు ఆశిస్తున్న పంచకర్ల సందీప్ నియోజకవర్గాల వారీగా పాదయాత్ర అనేది చేస్తూ ఉన్నారు. ఆ పాదయాత్ర సైతం కూడా కంప్లీట్ కావాల్సి వస్తూ ఉంది. అంతేకాకుండా ఒకవేళ దక్షిణ నియోజకవర్గం సీటు కేటాయించకపోయినట్లయితే భీమిలి నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతానంటూ కూడా ఎమ్మెల్సీ వంశీకృష్ణ చెప్తూ ఉన్నారు. అంతే టీడీపీ నుంచి సైతం కూడా అదే స్థాయిలో ఒత్తిడి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక టీడీపీ నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. ఆయన స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఉత్తరం నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయను, కానీ నేను ఒక చోట గెలిచిన నియోజకవర్గం నుంచే నేను మరలా బరిలో దిగిపోతున్నానంటూ కూడా ఆయన బహిరంగంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన భీమిలి నుంచే పోటీ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆయన భీమిలి నియోజకవర్గం సీటు కోరుతున్నారంటూ కూడా తెలుస్తూ ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక దక్షిణ నియోజకవర్గంలో గండి బాబ్జీ 4 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే వాసుపల్లి గణేష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారో అప్పటి నుంచి కూడా అక్కడ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. నియోజకవర్గాల వారీగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే వంశీ అక్కడ ఏదైతే ఒకసారి మన వంశీ కూడా దక్షిణ నియోజకవర్గం ఆశిస్తూ ఉన్న నేపథ్యంలో ఆయన కూడా విమర్శలు చేయడం జరిగింది. ఎప్పటి నుంచో మేము సేవ చేస్తూ ఉన్నాము, ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నాం, ఇప్పుడు వంశీ వచ్చి ఇక్కడ పోటీ చేసినప్పటికీ కూడా గెలిచే ప్రసక్తి లేదంటూ కూడా గండి బాబ్జీ బహిరంగంగానే చెప్పారు. ఈ నేపథ్యంలోనే అక్కడ మరొక కార్పొరేటర్ సైతం కూడా జనసేన నుంచి సీటు ఆర్చిస్తూ ఉన్నారు. ఇక గాజువాక నియోజకవర్గం చూసుకున్నట్లయితే కనుక అక్కడ పల్లా శ్రీనివాసరావు ఎప్పటి నుంచో ఉన్నారు. ఆయన మాజీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. బలమైన సామాజిక వర్గం చెందిన వ్యక్తి కూడా కావడంతో ఆయనకు టీడీపీ ఈసారి ఖచ్చితంగా గాజువాక నుంచి ఆయనకు సీటు ఇస్తుందని ఆశిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన సైతం కూడా అక్కడి నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పార్టీలో జాయిన్ అయినటువంటి సుందరపు విజయ్ కుమార్ సోదరుడు సుందరపు సతీష్ కుమార్ గాజువాక నుంచి పోటీ చేస్తారంటూ కూడా ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒకవేళ కనుక గాజువాక సీటు కేటాయించకపోయినట్లయితే వాళ్ళ సొంత నియోజకవర్గం అయినటువంటి యలమంచిలి నియోజకవర్గం నుంచి అయినా వారు బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే సుందరపు విజయ్ కుమార్ యలమంచిలి నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న నేత కావడం, అటు టీడీపీ సమయంలో కూడా బలమైన అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో ఈసారి సుందరపు విజయ్ కుమార్ పోటీ నుంచి తప్పుకొని ఆయన సోదరుడు సుందరపు సతీష్ కుమార్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గం వైసీపీ పార్టీ నుంచి, ఎందుకంటే అధ్యక్షుడిగా ఉన్నటువంటి పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి సంబంధించి సీటు రాదని తెలిసి వెంటనే ఆ పార్టీ వైసీపీకి రాజీనామా చేసి ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన తీర్థం పుచ్చుకున్న దగ్గర నుంచి కూడా ఆయన పెందుర్తిలోనే విస్తృతంగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. పెందుర్తి నుంచి ఆయన బరిలోకి దిగినట్లు స్పష్టం చేశారు. అయితే మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెందుర్తి నియోజకవర్గంలో బండారు సత్యనారాయణ సైతం కూడా పాగా వేశారు. పెందుర్తి నియోజకవర్గంలో తాను పోటీ చేస్తున్నట్లు కూడా ఇప్పటికే అక్కడ ప్రకటించడం
చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల జరిగిన కదలరా సభలో అయితేనేమి కానీ, అంతేకాకుండా శంకారావం సభలో సైతం కూడా జన సమీకరణలు చేయడంలో కానీ, అక్కడ ఉన్న నేతలందరినీ కూడా ఒక కట్టడి చేయడంలో కానీ ఆయన కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బండారు సత్యనారాయణ పోటీ చేస్తారా లేకపోతే పంచకర్ల రమేష్ బాబుకు సీట్ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇంకొక విషయం చూసుకున్నట్లయితే అనకాపల్లి ఎంపీ సీట్ను నాగబాబు పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆయన 7 నియోజకవర్గాల్లో సైతం కూడా విస్తృతంగా పర్యటించారు. అక్కడ నాయకుల్ని కలిశారు. ఆత్మీయ సమావేశాలు అనేవి కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పుడు నాగబాబు అనకాపల్లి ఎంపీగా కనుక పోటీ చేసినట్లయితే అదే స్థానాన్ని ఆశించిన కొనతాల రామకృష్ణ ఎమ్మెల్యేగా బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఆయనకు సైతం కూడా అనకాపల్లి బరిలో దిగేందుకు నేను సిద్ధంగా ఉన్నట్లు కూడా సంసిగ్ధత వ్యక్తం చేశారు. ఆయన కూడా పోటీలో దిగుతూ ఉన్న నేపథ్యంలో ఆయన అనకాపల్లి నుంచి పోటీ చేయాల్సి ఉంది. ఎందుకంటే గౌరవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, ఎక్కువగా అక్కడ సామాజిక వర్గం బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు బరిలో దిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ఈక్వేషన్ల నేపథ్యంలో టీడీపీ పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేన ఒకవేళ కలిసి వస్తే బీజేపీ, ఈ 3 పార్టీలు పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు, అలాగే బీజేపీ ఎన్ని సీట్లు కేటాయిస్తారనేది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే జనసేన కోరుతున్న ఈ 5 సీట్లలో ఎవరొక అభ్యర్థులకు కనుక సీట్లు రానట్లయితే కనుక వాళ్ళంతా కూడా త్యాగానికి సిద్ధంగా ఉండాలి. పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం మారాలని మనం కోరుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా త్యాగాలకు సిద్ధంగా ఉండాలి. ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ముందుకు సాగాలంటూ కూడా జనసేన అధినేత దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రస్తుతం నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. సీట్ల మీద అయితే ప్రస్తుతానికి అధినాయకుడు ఎటువంటి హామీ ఇవ్వనప్పటికీ ముఖ్య నేతలతో సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో ఆశావాహులంతా కూడా ప్రస్తుతం అధినేతతో సమావేశమయ్యారు. అలాగే జార్జ్, జనసేన కోరే ప్రతి చోట టీడీపీ బలంగా ఉన్న చోటే మనం చెప్పొచ్చు. అయితే దీనిపై టీడీపీ ఎలాంటి కసరత్తు చేయబోతోంది, అసలు జనసేనకు సంబంధించి ప్రధానంగా ఏ సీట్లలో సందిగ్ధం కొనసాగుతోంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే జనసేన చూసుకున్నట్లయితే కనుక ఇటు పెందుర్తికి సంబంధించి ఒక పెద్ద సందిగ్ధత కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా బలమైన నేతలు, మాజీ ఎమ్మెల్యేలే. ఇటు బండారు సత్యనారాయణ మాజీ మంత్రిగా పనిచేశారు. గతంలో సైతం కూడా పెందుర్తి నుంచి ఆయన గెలుపొందారు. అంతేకాకుండా ఇప్పుడు చూసుకున్నట్లయితే పంచకర్ల రమేష్ బాబు సైతం కూడా యలమంచిలి నుంచి గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీలోనే కొనసాగి ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా వైసీపీకి వచ్చారు. వైసీపీ నుంచి పెందుర్తి సీటు ఆశించారు. ఆ సీటు లభించకపోవడంతోనే ఆయన జనసేనకు వచ్చారు. అయితే ఈ క్రమంలో ఖచ్చితంగా ఆయన పెందుర్తి నుంచే పోటీ చేయడానికి అయితే కొనసాగుతున్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాసరావు బలమైన నాయకుడు. అక్కడ సామాజిక వర్గం కూడా అత్యధిక ఓట్లు కలిగి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈసారి ఖచ్చితంగా నిలబడితే గెలుస్తారంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సమయంలోనే గాజువాక సైతం కూడా జనసేన పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది. ఇక్కడ కూడా సందిగ్ధత నెలకొంది. ఒకవేళ ఏదైతే పల్లా శ్రీనివాసరావుకు సీటు ఇవ్వకపోయినట్లయితే కనుక ఈ ఎవరైతే సతీష్ కుమార్ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు, సుందరపు సతీష్ కుమార్. అయితే ఒకవేళ ఈక్వేషన్ నేపథ్యంలో ఒకవేళ టీడీపీకి అక్కడ కేటాయించినట్లయితే గాజువాక సీటు పల్లా శ్రీనివాసరావు కేటాయించినట్లయితే యలమంచిలి నియోజకవర్గం అడుగుతున్నారు. ఎందుకంటే వీళ్ళ సొంత నియోజకవర్గం యలమంచిలి కావడంతో ఆ యలమంచిలి నియోజకవర్గం కోరుతూ ఉన్నారు. యలమంచిలి నియోజకవర్గం అక్కడ ప్రగాఢ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన త్యాగానికి సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ వాళ్ళు యలమంచిలి సీటు కావాలంటే ఇచ్చేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గాజువాక సీటు గనక టీడీపీకి కేటాయించినట్లయితే యలమంచిలి సీటు కేటాయించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక జనసేన ఖచ్చితంగా గాజువాక సీటు కోరుతుందనే చెప్పుకోవాలి. మొదటి నుంచి కూడా ఈ కోరుతున్న దాంట్లో విశాఖ జిల్లాలోనే 3 సీట్లు వాళ్ళు కోరుతున్నారు. అలాగే అనకాపల్లి జిల్లాకు సంబంధించి 2 సీట్లు కోరుతూ ఉన్నారు. అయితే మొత్తం మీద ఈ 5 సీట్లలో కూడా బలమైన 3 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇటు దక్షిణ నియోజకవర్గంలో గండిబాబ్జీ, అక్కడ భీమిలి నియోజకవర్గం సంబంధించి గంటా శ్రీనివాసరావు, గాజువాక సంబంధించి పల్లా శ్రీనివాసరావు, వీళ్ళంతా కూడా బలమైన అభ్యర్థులు, మాజీ సంబంధించిన ఎమ్మెల్యేలు, అలాగే రాజకీయ చరిత్రలో పండిపోయి ఉన్నారు. ఇప్పుడు కొత్త అభ్యర్థులు వీళ్ళు వస్తూ ఉన్న నేపథ్యంలో వీళ్ళు గెలిచేందుకు స్కోప్ ఉందా లేదా అనేది కూడా అధ్యయనం చేస్తున్నారు. ఎవరు బలబలాలు ఎలా ఉన్నాయి, ఓట్లు శాతం ఏ విధంగా మనకు పడే అవకాశాలు ఉన్నాయి, ఎవరు బలం ఎంత ఉంటుంది, గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా అనే ఈక్వేషన్స్ అన్నీ కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఈక్వేషన్స్ అన్ని చర్చలు జరిగిన తరువాత ఏదైతే సీట్లు కేటాయింపు ఇప్పుడు సంబంధించి పొత్తులో భాగంగా జనసేన అడుగుతుందో ఆ జనసేనకు సంబంధించి టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుంది, ఆ ఎన్ని సీట్లలో ఒకవేళ సీట్లు రాని అభ్యర్థులు ఎట్లా స్పందిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎటువంటి అసంతృప్తులు లేకోకుండా, వర్గపోర్లు లేకోకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసే విధంగా ఉండాలంటూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రస్తుతానికి
మొత్తానికి ఆశావాహులంతా కూడా పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. భేటీ అయిన తరువాత వారికి ఒక దిశానిర్దేశం చేయనున్నారు. ఇదన్నీ అయిన తరువాత అంటే బీజేపీకి కూడా కలిసి వచ్చినట్లయితే కనుక ఈ సీట్లు సర్దుబాట్లన్నీ అయిన తర్వాత ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారని దాని మీద ఒక స్పష్టత అయితే మనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే పెందుర్తి, అలాగే భీమిలి, దక్షిణ నియోజకవర్గం, గాజువాక, అనకాపల్లి, యలమంచిలి సీట్లు మాత్రం జనసేన కోరుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.